ప్రభు యేసు మార్గం అనే పాట పాడుకుంటా మీ మధ్యకి మేము వచ్చినాం. ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా పరలోకం చేరాలని, దేవుణ్ణి చూడాలని, స్వర్గరాజ్యంలో దేవునితో ఉండాలని మానవుని యొక్క అభిలాష. అందుకొరకు మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే మానవుని సొంత ప్రయత్నాల ద్వారా మానవుడు స్వర్గరాజ్యం చేరలేడు, దేవుణ్ణి చూడలేడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచదరనే మాట రాయబడి ఉంది. మన హృదయం శుద్ధిగా ఉంటే తప్ప మనం దేవుణ్ణి చూడలేం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ మానవుని హృదయము భయంకరమైన పాపంతో నిండి ఉందండి. ఈ పాప హృదయంతో మానవుడు దేవుని చూడలేడు. కనుక మానవుని పాపం నుంచి రక్షించాలని, మానవుని పరలోక రాజ్యం చేరాలని, మానవునికి స్వర్గరాజ్యం ఇవ్వాలని సృష్టికర్త అయినటువంటి దేవుడే నరుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారండి. ఈ లోకంలో 33.5 సంవత్సరములు జీవించినాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో జన్మించినాడు. 33.5 సంవత్సరములు పవిత్రంగా జీవించినాడు. అంతేకాదండి, మానవులందరి కొరకు యేసు ప్రభు సిలువనెక్కినాడు. మనమందరం కూడా ఎన్నో రకాల పాపాలు చేసినాం. ఆ పాపాలన్నీ కూడా యేసు ప్రభుల వారు సిలువ మీద మోసినాడు. 12 మైళ్ళు యేసు ప్రభు సిలువను మోసినాడండి. అంతేకాదండి, ఆయన మానవుల యొక్క పాపము నిమిత్తము ఆయన సిలువలో చిత్రవద గావించబడినాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నల్లగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నదని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ విధంగా మానవుని స్వస్థత ఇచ్చుటకు, మానవుని జీవితంలో పాపక్షమాపణ ఇచ్చుటకు యేసు ప్రభు సిలువలో పలు బాధలు పొందినాడు. అంతేకాదండి, ఒక దొంగ, ఒక దేశద్రోహి, ఒక పాపం చేసినటువంటి వ్యక్తి అనుభవించవలసిన శిక్ష ఏ పాపం ఎరుగని యేసు ప్రభు మనందరి కొరకు ఆయన సిలువలో భరించినాడు. మనందరి పాపంలో కొరకు ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన మరణం జయించి తిరిగి లేచినాడు. ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ యొక్క ఊర్లో నివసిస్తున్న సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. యేసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది, దేవుడు మనలా తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. అది ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సోదరుడా, యేసు ప్రభు నీ పాపముల కొరకు ఆయన సిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచాడని గ్రహించి యేసు ప్రభు నీ హృదయమందు విశ్వసించు. యేసు ప్రభు దేవుని వాక్యంలో రాయబడింది, మన పాపం మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేరని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక నీ పాపం ఒప్పుకుంటే యేసు ప్రభు క్షమిస్తాడు, నీ పాపాన్ని పరిహరిస్తాడు. నీ పాపాన్ని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోకుండా వాటిని సముద్రాగాధంలో పడవేసినాడు. ఈ రోజు నుంచి నువ్వు ఆయన బిడ్డవైతావు. దేవుని వాక్యంలో రాయబడింది, యేసు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని. కనుక శిక్ష నుంచి నువ్వు తప్పించబడతావు. ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా, ఇప్పుడే యేసు ప్రభుని సొంత రక్షకులను అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా బతిమాలుకుంటా ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యము సమీపించింది, మారు మనసు పొంది రక్షణ సువార్తను నమ్ముడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేంగలమా ప్రభు, ఈ ప్రాంత ప్రజలను ప్రేమించినందుకు వందనాలు. మీరు అందించిన వర్తమానం కొరకై వందనాలు. మానవ హృదయాన్ని శుద్ధి చేయడానికి వచ్చినారు, సిలువలో మరణించి తిరిగి లేచినారు. ఈ సత్యం ఇక్కడ ఉన్న ప్రజలందరూ విన్నారు. విన్న వల్ల మీ కార్యం చేయండి. మీ చిత్తంలో మీ ఏర్పాట్లు ఉన్నారని రక్షించుకోండి. ప్రభావ ముందుకెళ్తున్నాం. మీ ఆత్మాభిషేకం గ్రహించి నడిపించి మయం పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. Lord, I got you.